ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకుందాం. నువ్వు ఒక మంచి పని చేసినా, ఒక చెడు పని చేసినా, అది సొసైటీ కోసమే అయితే సొసైటీ దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఆ మంచి చెడు అనుభవించాల్సింది నువ్వే. ఎగ్జాక్ట్ గా ఇమ్మడి రవి జీవితంలో కూడా ఇదే జరిగింది. చాలా మంది ఇమ్మడి రవిని ఒక రాబిన్ హుడ్, ఇంగ్లీష్ ఫోల్క్లోర్ లో ఒక కథ ఉంటుంది. అందులో రాబిన్ హుడ్ అనే ఆయన పెద్దవాళ్ళని దోచుకొని పేదవాళ్ళకి పెడుతూ ఉంటాడు. ఆ విధంగా చాలా మంది ఇమ్మడి రవిని ట్రీట్ చేస్తున్నారు. ఆయన అంత మంచివాడే అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఆయన్ని జైలు నుంచి బయటికి తీయొచ్చు కదా. చాలా మంది చేస్తున్న తప్పే అది. మంచిని చెడుని డిసైడ్ చేసేది ఒక లా ఉంటుంది. ఈ భూమి ఈ లాని సృష్టించుకొని ఈ విధంగా మనుషులు బ్రతకాలి అనే ఒక గిరి గీసుకొని అందరినీ కూడా ఒక పద్ధతిలో నడిపేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. అయితే మన ఇమ్మడి రవి విషయంలో చాలా మంది చాలా పాజిటివ్ గా, నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూశాను, చాలా వరకు ఆయన మీద చాలా పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. రవి ఫ్యాన్స్ అని, ఐబొమ్మ ఫ్యాన్స్ అని, ఐబొమ్మ వ్యూవర్స్ లైక్ హియర్ అని, ఈ విధంగా ఆయన చేసినటువంటి పనిని అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్?